రాత్రికి రాత్రే ఉద్యోగులకు సంబంధించి బదిలీలు చేస్తూ కీలక ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా 27 మంది అదనపు కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డీఓలు బదిలీ అయితే చేయడం అయితే జరిగిందనమాట. రెవెన్యూ శాఖలో 27 మంది అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులైతే జారీ చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 5గురిని 5 జిల్లాలకు అదనపు కలెక్టర్లుగా బదిలీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను 12 జిల్లాల్లో జిల్లా రెవెన్యూ అధికారులు డిఆర్ఓలుగా, 9 మంది డిప్యూటీ కలెక్టర్లను ఆయా జిల్లాల్లో ఆర్డీఓలుగా, ఒకరిని స్పెషల్ కలెక్టర్గా నియమించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఇదంతా కూడా రాత్రికి రాత్రే చేయడం అయితే జరిగింది. రాత్రే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణలో రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఒకేసారి ఎంతమంది భారీగా బదిలీలు అయితే జరగడం జరిగిందనమాట. సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. ఉద్యోగులకు సంబంధించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.